ఈరోజు మెంతి కూర ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కల్ని ఆయిల్‌లో వేసుకోవాలండి. ఈ ఫిష్ ముక్కలకి ముందుగానే సాల్ట్, అలాగే మిర్చి పౌడరు, ధనియా పౌడరు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాం. అంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం కదండీ! దాంట్లో కాస్త ఆయిల్ తీసి పక్కన పెట్టుకొని, మన కర్రీకి సరిపడే ఆయిల్‌ని ఉంచేసుకొని, ఇప్పుడు దీంట్లో ఆనియన్ ముక్కలు వేసుకున్నానండి. ఈ ఆనియన్ ముక్కలు ఇలా ఉడుకుతుండగానే దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుందాం. అంటే మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. ఆనియన్ కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకుంటున్నాను. ఒక కట్ట మెంతి కూర తీసుకున్నానండి. ఈ మెంతి ఆయిల్‌లో చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మెంతి ఫ్రై అయింది కదా! దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలండి. ఇది చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా వేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందామండి. అన్నం మొత్తం కూడా ఈ ఫ్రైతోనే తినేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చివరగా కొత్తిమీర వేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతి కూర ఫిష్ ఫ్రై. చూసారు కదా ఎలా కనిపిస్తుందో? తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.